హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి మీరు స్టార్టింగ్లో ఆల్రెడీ వీడియో అయితే చూసారు కదా. సో ఆ వీడియో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తా. సో అది వచ్చేసి ఫ్లాష్ వార్నింగ్ వీడియో ఎడిటింగ్. సో ఇప్పుడైతే ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా వైరల్ అవుతుంది ఫ్లాష్ వార్నింగ్ వీడియో ఎడిటింగ్. సో ఆ వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలి ఇవాళ వీడియోలో పూర్తి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. మీకైతే అర్థమయ్యే రూపంలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. సో దీనికి వచ్చేసి ఒక అప్లికేషన్ అయితే కావాలి. సో మీకు అప్లికేషన్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో గైస్, చాలా మంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే వేస్తలేదు. సో మీరు వీడియో చూసిన ప్రతి ఒక్కరు అయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్ఫుల్గా ఉంటుంది. సో గైస్, ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం మరి. సో గైస్, మీరు ఫస్ట్ వన్ వచ్చేసి కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయాలి. సో కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ బటన్ మీద ట్యాప్ ఇచ్చేసి సో మనకి 9:16 రేషియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క వీడియోని అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో మీరు అయితే ఒక వీడియో అయితే రికార్డ్ చేసుకోవాలి ఫస్ట్ వన్ వచ్చేసి. సో చేసుకున్న తర్వాత ఆ వీడియోని అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత సో మీ వీడియో అయితే ఇలా ఉండాలి. ఇలా ఉంచిన తర్వాత ఒక 4 సెకండ్స్ ఇట్లా స్క్రాల్ చేసేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోవాలి పిక్ని. సో ఇక్కడ మనకి ఇక్కడ సింబల్ కనిపిస్తుంది చూడండి, నేను చూపిస్తున్నా. సో దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ మనకి పిక్ సేవ్ అయితే ఉంటుంది. సో సేవ్ చేసేసుకోండి. సో అలా పిక్ సేవ్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయాలి. సో మీరు పిక్సార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. సో పిక్సార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ బటన్ మీద ట్యాప్ ఇచ్చేసి సో ఇప్పుడు అయితే ఒక పిక్ అయితే సేవ్ చేసుకున్నాం కదా, ఆ పిక్ పైన మీరు ఒక పిక్ అనేది యాడ్ చేసుకోవాలి. సో మీకు కొన్ని పిక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ ఫోటో మీద ట్యాప్ ఇచ్చేసి సో మీకు ఇందులో ఏదైనా ఒక పిక్ అయితే సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో నేనైతే ఈ పిక్ అయితే యాడ్ చేసుకుంటున్నా. సో ఇలా యాడ్ చేసేసుకొని సో మీరు ఎక్కడైతే ఉన్నారో మీకు కనిపించకుండా ఇలా పిక్ను అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ ఈ ఫోటోని అయితే సేవ్ చేసేసుకోండి. సో ఇలా సేవ్ చేసేసుకున్న తర్వాత మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక యాప్ లింక్ ఇస్తాను చెప్పాను కదా. సో మీరు అయితే యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో మీరు యాప్ని ఓపెన్ చేయండి. సో మనకి యాప్ ఓపెన్ చేస్తే మనకి యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా వచ్చేస్తుంది. సో ఇలా వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ కిందికి స్క్రాల్ చేస్తుంటే మనకైతే కొన్ని టెంప్లెట్స్ అయితే వస్తుంటాయి. సో ఇందులో మీరు ఇక్కడ ఫ్లాష్ వార్నింగ్ అని కనిపిస్తుందా? సో ఇక్కడ చూడండి ఫ్లాష్ వార్నింగ్. సో ఈ టెంప్లెట్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ యూస్ టెంప్లెట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి కింద. సో దాని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయగానే మనకి ఇంతకుముందు అయితే ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాం కదా, మీరు ఆ ఫోటోని అయితే ఇక్కడ యాడ్ చేసేసుకోండి. సో యాడ్ చేసుకోగానే మనకి ఆటోమేటికల్గా సో ఇలా ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ హెచ్డి అనే పైన ఆప్షన్ కనిపిస్తుందా, పైన చూసుకోండి. సో దాని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయగానే మనకి ఆ వీడియో అనేది సేవ్ అయిపోతుంది. సో మనకి ఆ ఫోటో ఉంది కదా, అది వీడియో రూపంలోకి వచ్చేస్తుంది. సో వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు మళ్ళీ కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసేయండి. సో ఇప్పుడు మీరు కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. సో నేను కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడైతే సెలెక్ట్ చేసుకున్నారు కదా, సో అక్కడనే లేయర్స్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చి మీడియా మీద ట్యాప్ ఇచ్చేసి సో మీరైతే సేవ్ చేసుకున్న ఇమేజ్ ఇప్పుడు ఒక వీడియో ఉంది కదా, ఆ వీడియోని అనేది ఇక్కడ యాడ్ చేసేసుకోండి. సో ఇలా మీరు అదన్నీ ఇక్కడ యాడ్ చేసేసుకోండి. సో ఇలా యాడ్ చేసేసుకొని ఫుల్ స్క్రీన్లోకి పెట్టేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఒకసారి మీరు వీడియోని అయితే ప్లే చేసి చూడండి. సో ఇలా అనేది మనకి వీడియో అనేది వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీకు సాంగ్ అనేది చూపిస్తా. సో మీరు సాంగ్ అనేది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో అక్కడికి డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసేసుకోండి. సో ఏం లేదు, ఇక్కడ ఆడియో పాయింట్ యాప్ ఇచ్చేసి మీకు సాంగ్ ఉంటుంది కదా, సో సాంగ్ అనేది కూడా ఇక్కడ యాడ్ చేసేసుకోండి. ప్లస్ బటన్ మీద ట్యాప్ ఇచ్చేసి సాంగ్ యాడ్ అయిపోతుంది. సాంగ్ యాడ్ అయిపోగానే సో మనకైతే వీడియో అయితే ఇలా వచ్చేస్తుంది. ఒక్కసారి అయితే సో ఇలా అయితే మనకి వచ్చేస్తుంది వీడియో. సో ఇలా వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ షేర్ బటన్ సింబల్ కనిపిస్తుంది కదా, షేర్ బటన్ మీద ట్యాప్ ఇచ్చేసి సో ఎక్స్పర్ట్ ఉంటుంది. ఎక్స్పర్ట్ బటన్ మీద ట్యాప్ ఇచ్చేస్తే మనకి వీడియో ఆటోమేటిక్గా ఎక్స్పర్ట్ అయితే అయిపోతుంది. సో గైస్, వీడియో చూసారు కదా, వీడియో నచ్చకపోతే ఒక లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.